హనుమాన్ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గౌలిగూడ రామమందిరం ప్రత్యేక పూజల అనంతరం సిపి సజ్జనార్ జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో శోభాయాత్రలను కలుపుకొని విజయ శోభాయాత్రగా మారింది. వందలాది మంది యువత భక్తులతో శోభాయాత్ర కాషాయమయమైంది. హనుమాన్ జయంతి వేళ భాగ్యనగరంలో శోభాయాత్రలు కనుల పండుగగా సాగుతున్నాయి. జై హనుమాన్ నినాదాలతో గల్లీలు మార్మోగాయి. గౌలిగూడ రామాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సిపి సజ్జనార్ హనుమాన్ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. సుల్తాన్ బజార్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, అశోక్ నగర్, ట్యాంక్ బండ్ మీదుగా ప్యారడైజ్ చేరుకుంది. మరి కాసేపట్లో తాడుబండ్ చేరుకోనుంది. వీర హనుమాన్ విజయ యాత్రలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో శోభాయాత్రలు వచ్చి కలిశాయి. ఆంజనేయుడి విగ్రహాలను రథాలపై ఊరేగిస్తూ భారీ జెండాలతో జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో హోరెత్తించారు. శోభాయాత్ర కదులుతున్నంత మేర భక్తులు అడుగడుగునా స్వామికి నీరాజనం పట్టారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 3,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాతో పాటు అవసరమైన చోట అదనపు బలగాలను మోహరించారు. 3 ప్రత్యేక డ్రోన్లను సైతం వినియోగించారు. ప్రజలకు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేశారు. హనుమాన్ శోభాయాత్రలతో భాగ్యనగరమంతా ఆధ్యాత్మిక శోభను నింపుకుంది. Shri Guru